హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. గోవా వెళ్ళాము అంటే ఎవరైనా మోస్ట్ ఫేమస్ డిష్ ట్రై చేయాలి అనుకుంటారు కదా. సో అందులో ఒకటి వచ్చేసరికి ఫిష్ థాలీ. గోవన్ ఫిష్ థాలీ కొన్ని ప్లేసెస్లో బాగుంటుంది అని ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట. సో అందులో కొన్ని ట్రై చేశాము. అలాగే ఇక్కడికి కూడా వచ్చామన్నమాట, గరన్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ కమ్ బార్ అనమాట. సో ఇక్కడికి వచ్చాము, చూసారు కదా లైవ్ మ్యూజిక్ ఇట్లా వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. గోవాలో ఏ చిన్న రెస్టారెంట్ అయినా కూడా లిక్కర్ సర్వ్ చేస్తూ ఉంటారు. సో మనం బార్ అండ్ రెస్టారెంట్ అని ఉండేసరికి భయపడక్కర్లేదు. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకుని వెళ్ళండి యూట్యూబ్లో అలా. బట్ మోస్ట్లీ ప్రతి చోట కూడా లిక్కర్ అనేది సర్వ్ చేస్తూ ఉంటారు. గోవాలో వన్ ఆఫ్ ద ఫేమస్ లిక్కర్ కూడా కదా, కొంచెం చీప్గా దొరుకుతుంది. సో మోస్ట్లీ అన్ని రెస్టారెంట్స్లో ఉంటుందన్నమాట. అండ్ చూసారు కదా అంబియన్స్ కూడా చాలా బాగుంది ఈ రెస్టారెంట్ది. అండ్ వాళ్ళు ప్లే చేసే మ్యూజిక్ కూడా చాలా బాగుందన్నమాట. మేము డిన్నర్‌కని వెళ్ళాము. చాలా ఎర్లీగా వెళ్ళాము. 7:30 ఆ టైంకి వెళ్ళాము. చూసారు కదా కొంచెం క్రౌడ్ తక్కువే ఉంది మేము వెళ్ళే టైంకి. తర్వాత చాలామంది వచ్చారు మాదయ్యే టైంకి. ఈ రెస్టారెంట్‌లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాలీస్ ఉన్నాయి. బాంగ్డా థాలీ, కింగ్ ఫిష్ థాలీ అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాలీస్ ఉన్నాయి. అలాగే ఒక స్పెషల్ థాలీ ఉంది. అందులో కాంబో అనమాట. మనకి ప్రాన్స్ కమ్ 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ వస్తాయి. సో మేము అదైతే చూస్ చేసుకున్నాము. ఉన్న థాలీ అన్నిట్లో కల్లా అదే కాస్ట్ ఎక్కువ. మోస్ట్లీ 650 అట్లా పడింది. అండ్ ఇట్ విల్ కమ్ ఫర్ 2 పర్సన్స్ అన్నారు. సో అది చూస్ చేసుకున్నాం మేము. ప్లేట్ చూసారు కదా, ఒక 2 చపాతీ వచ్చాయి. అలాగే ఒక బౌల్ ఆఫ్ రైస్. అండ్ మనకి గోవాన్ థాలీ అంటేనే అందులో మనకొక సూప్‌లా ఇస్తారు. అది ప్రాన్స్‌తో చేస్తారనమాట. ఒక సూపు నాకు అర్థమైందయితే ప్రాన్స్‌తో చేస్తారు. కొన్ని ప్రాన్స్ ఉంటాయి. లెస్ స్పైసెస్‌తో అనమాట. అది తిన్నా కూడా మనకి హెవీగా అనిపించదు గోవన్ ఫుడ్. సో ఫస్ట్ అయితే నేను రోటీ ట్రై చేశాను. చాలా లెస్ ఆయిల్‌తో చేశాననమాట. అండ్ ఇప్పుడు చూపిస్తున్నా కదా అది చికెన్ కర్రీ. చాలా లెస్ స్పైసెస్ అనమాట. అంత ఘాటు ఏమీ ఉండదు. సో టేస్ట్ అయితే బావుంది. ఈ చపాతీ అండ్ ఈ చికెన్ కర్రీతో అయితే. ఇది చూసారు కదా చిన్న ఫిష్. సో ఇది కొంచెం టమాటో గ్రేవీ అట్లా ఏదో చేసినట్లున్నారు. నెక్స్ట్ చూసారు కదా చిన్న నత్తలు, మన సైడ్ ఉండేవి కాదు, అవి వెరైటీగా ఉన్నాయి. అలాగే ప్రాన్స్ ఒక 3 ప్రాన్స్ ఇచ్చారు. అండ్ ఒక కింగ్ ఫిష్. అండ్ ఇంకేదో పెద్ద ఫిష్లా ఉంది అది కూడా ఇచ్చారనమాట. అవి వచ్చేసరికి రవా ఫ్రై, ప్రాన్స్ అండ్ ఫిష్ అనేవి. సో చూసారు కదా ఇది కింగ్ ఫిష్. దీని కింద ఇంకొక టైప్ ఆఫ్ ఫిష్ ఉంది. సో అది ఎక్కువ దొరుకుతుందంట గోవాలో. సో అది కూడా ఇచ్చారు. అండ్ చపాతీ చూసారు కదా కొంచెం ఇంకా టైం అయ్యేసరికి కొంచెం గట్టిగా అవుతుంది. బట్ టేస్ట్ అయితే బాగుంది చపాతీ విత్ చికెన్ కర్రీ. నాకైతే చికెన్ కర్రీతోనే నచ్చింది. సో, ఇంకా నేను చికెన్ కర్రీతోనే తిన్నాను చపాతీ. ఫిష్ కర్రీ అంత సెట్ అవ్వలేదు. ఐటెమ్స్ ఇలా చాలా వచ్చాయి కదా, కాబట్టి ఇది మేము షేర్ చేసుకొని తినేసాము. ఒక థాలీనే ఇద్దరం. ప్రాన్స్‌ని కూడా రవ్వ ఫ్రై కదా, సో మైల్డ్ స్పైసెస్ వేసి చేశారనమాట. అండ్ పైన రవ్వ, లోపల ప్రాన్స్. ప్రాన్స్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. గట్టిగా లేదు. చాలా టేస్టీగా అనిపించింది. సో చూసారు కదా ఒక థాలీని ఇద్దరం షేర్ చేసుకుంటున్నాము ఎక్స్‌ట్రా ప్లేట్ తీసుకొని. సో నేను ఇలా చపాతీ ట్రై చేస్తా ఉన్నాను. నెక్స్ట్ రైస్ వచ్చేసరికి ఒక బౌల్ ఇచ్చారు కదా, సో ఆ రైస్ కూడా ట్రై చేస్తున్నాము. సో చూసారు కదా ఒక చిన్న ఫిష్‌లా ఉంది. ఆ ఫిష్ కర్రీ ఇచ్చారు. సో అది ట్రై చేశాను. ఈ ఫిష్ కర్రీ అయితే యావరేజ్ అని చెప్పాలి. నాకెందుకో గోవన్ స్పైసెస్‌కి తగ్గట్టుగా లేదు ఇది. కొంచెం అల్లం ఎక్కువైంది అనిపించింది. బట్ టేస్ట్ అయితే ఓకే. సో ఇది యావరేజ్ అని చెప్పొచ్చు ఈ కర్రీ టేస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూసారు కదా, ఇది వచ్చేసరికి మనం ఎక్స్ట్రా రైస్ చెప్పినా కూడా ఈ బౌల్ కర్రీ ఇస్తారనమాట. ఇదేంటంటే సూపు, ప్రాన్స్ కర్రీ సూప్ అనుకుంటా. సో ఇందులో ప్రాన్స్ వచ్చినాయి చూసారు కదా. ఈ ప్రాన్స్ గ్రేవీ కర్రీ మాత్రం టేస్టీగా ఉంటుంది. చాలా మైల్డ్ స్పైసెస్ అని చెప్పాను కదా. ఇప్పుడు తిన్న ప్రతి చోట కూడా బాగుంది థాలీతో పాటు ఈ ప్రాన్స్ గ్రేవీ కర్రీ అనేది. సో ఇందులో చిన్న చిన్న ప్రాన్స్ కూడా వస్తాయి. కొన్ని చోట్ల మీడియం సైజ్ ఉంటాయి. కొన్ని చోట్ల చిన్న ప్రాన్స్ ఉంటాయి. ఈ పీస్ వచ్చేసరికి కింగ్ ఫిష్ రవా ఫ్రై అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంది. మంచిగా ఈ 2 కాంబినేషన్ అయితే చాలా యమ్మీగా అనిపించింది. సో ఇది బాగుంది అని చెప్పి మా హస్బెండ్‌కి చెప్తున్నా అనమాట. నెక్స్ట్ ఈ నత్తలున్నాయి కదా, మన సైడ్ నత్తల్లా ఉండవు. ఏవో షెల్ అలా ఉండి లోపల అలా స్టఫ్‌లా ఉంది చూసారు కదా. సో, యాక్చువల్‌గా కొన్ని చోట్లయితే లోపల మంచిగా మీట్ ఉంటుంది. ఇందులో కూడా అలా ఉంటుంది అని చూసాను. జస్ట్ టొమాటో, ఆనియన్ అవన్నీ కూడా కొబ్బరి అవన్నీ కలిపి స్టఫ్ చేస్తారంతే. నాకెక్కడ మీట్ కనపడలేదు. సో, ఈ ఐటెమ్ అయితే నాకసలు వర్స్ట్ అనిపించింది. నాకసలు నచ్చలేదిది. ఇక్కడ థాలీలో క్యాబేజ్ ఫ్రై ఇచ్చారనమాట. సో, ఇది టేస్ట్ అయితే బావుంది. చక్కగా స్పైసెస్ ఎక్కువ లేకుండా చాలా తినేలా ఉందనమాట మంచిగా. సో, ఇది పర్లేదు. కొన్ని చోట్ల ఇదే ప్లేస్‌లో తోటకూర లేకపోతే బీట్రూట్ కర్రీస్ ఇస్తారు. సో, ఇంకొక ఫిష్ ఇచ్చారు కదా రవా ఫ్రైతో. సో, ఆ ఫిష్ అండి ఇది ట్రై చేశాను. టేస్ట్ అయితే బావుందిది.
అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా డిజర్ట్ వచ్చేసరికి గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. వెనిలా ఐస్ క్రీమ్. ఇదైతే బావుంది. ఈ కరణ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఈ థాలీకైతే ఫిష్ థాలీకి నేనైతే రేటింగ్ 7 వరకు ఇస్తాను. కొన్ని ఐటెమ్స్ బావున్నాయి. కొన్ని బాలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్.